సార్ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రస్తుతం? ఖచ్చితంగా ప్రజలైతే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ మేరకు కూడా నెరవేర్చలేదు అనేది ప్రజల్లో బలంగా ఉంది. మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలు దానికి ఈ ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉండారు. మరి అనేది ఇప్పుడు ఈ మన వ్యవస్థలు అట్లా కాదు కదా. ఖచ్చితంగా ఇంకొక 4 సంవత్సరాలు మనం ఓపిక పట్టాల్సిందే. ఏదో మా ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అంటున్నారు, జమిలీ ఎన్నికలు అంటున్నారు. మరి అది ఎప్పుడు జరుగుతాయో చూడాలి. ప్రజలు అవకాశం కోసం ఎదురు చూస్తారు అంతే తప్ప, అవకాశం వస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆక్రోశాన్ని వాళ్ళ అప్పుడు చూపిస్తారు వాళ్ళు ఓట్ల రూపంలో. మరి అంతవరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పటి వరకు అయితే ప్రజలైతే చాలా అసంతృప్తిగా ఉండారు. ఎవరు కూడా సంతోషంగా లేరు. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు, ఒక్కరు కాదు, మహిళలు సంతోషంగా లేరు, రైతులు సంతోషంగా లేరు. రైతులైతే మరీ ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు గిట్టుబాటు ధరలు లేక ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈరోజు పిల్లలు చదివించుకోవాలంటే ఈరోజు భారం అయిపోయింది. వాళ్ళని కూడా ఈరోజు ఏదో అమ్మఒడి రూపంలో నేను ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి ఇస్తా అని చెప్పారు, ఇవ్వలేదు. ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు ఒక్కరికి ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి అన్నారు, 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇచ్చిన పాపాన పోలేదు. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి వాళ్లకు సమయం వస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆక్రోశాన్ని ఓటు రూపంలో చూపిస్తారు. సార్, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్ కాలంలో పరిపాలన విధానం ఎలా ఉంది, ఎలా ఉంది పరిస్థితి? అప్పటికిప్పుడు కానీ పెద్దగా ఏదో చాలా మార్పులు వచ్చినాయి. అంతా రాష్ట్రాన్ని అంతా కూడా విధ్వంసం చేశారు. ఆ విధ్వంసాన్ని మేము సెట్ చేస్తూనే ఉంటారు. నిజంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందా? నిజంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిజంగా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. ఎప్పుడు కూడా లేనటువంటి కక్షపూరితమైన పరిపాలన కొనసాగుతుంది. రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది. ఎక్కడైనా దేశంలో ఈరోజు అనేక రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడైనా రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుందా? లేదు, ఒక్క మన రాష్ట్రంలోనే. మిగతా దేశమంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నడుస్తూ ఉంటే మన రాష్ట్రంలో మాత్రం లోకేష్ రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది. వచ్చిన సీట్లో కూర్చున్న మరుక్షణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, వాళ్ళ సానుభూతి పరులను టార్గెట్ చేస్తూ నియోజకవర్గాలుగా గ్రామ స్థాయిలో కూడా వదలకోకుండా, మరి ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కూడా ఎవరు కూడా పట్టకోకూడదు, ఎవరు కూడా ఆ సాహసం కూడా చేయకోకూడదు. ఆ తరహాలో వాళ్ళ రివెంజ్ పాలిటిక్స్ ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు, అన్ని ఫేక్ కేసులే. మరి అన్ని కేసులు పెట్టి ఎప్పుడో కేసుల్ని మళ్ళా తోడి మరి దాన్ని సెక్షన్లను అన్ని కూడా మార్చివేసి మరి ఈరోజు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి మరి వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఈరోజు 100 రోజులు ఈరోజు వాళ్ళకు జైల్లో పెట్టే పరిస్థితి మనం చూస్తున్నాం. చిన్న కార్యకర్త స్థాయి. ఈరోజు ఏంటంటే ఒక సానుభూతి పరులు ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివిస్ట్గా ఉండే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చేశారు, ఈరోజు చంద్రబాబు నాయుడు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు, ఈ హామీలన్నీ కూడా ఎందుకు, అవన్నీ కూడా వాళ్ళు పోస్టింగ్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద ఈరోజు కేసులు బనాయించి వాళ్ళకు స్టేషన్లు తిప్పి వాళ్ళకు నానా నరకం చూపించి వాళ్ళను భవిష్యత్తులో వాళ్ళు పోస్ట్ పెట్టేదానికి కూడా భయపడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ పెట్టేదానికి కూడా ఎవరు కూడా ముందుకు రాకోకూడదు అనే రీతిలో ఈరోజు పరిపాలన కొనసాగుతుంది. దాంట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహామహిళైన నాయకులందరినీ కూడా ఈరోజు టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టి ఇప్పటికే జైలు పాలు చేయడం జరిగింది. మరి ఈరోజు అన్నీ కూడా ఫేక్ కేసులు పెట్టేసి ఈ రకంగా ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో. ఎక్కడ పరిపాలన మీద వాళ్ళు దృష్టి లేదు. ఈరోజు ఈ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు నేను హామీలు ఇచ్చానే, ఏదో ఒక రకంగా హామీలు నెరవేర్చుకోవాలి అని ఆ రకంగా ఆయన ఆలోచన చేయడం లేదు. కేవలం ఎంతసేపు ఉన్నా కూడా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టార్గెట్, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ సానుభూతి పరులు. మరి ఇదే ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఈ సంవత్సరం కాలం జరిగింది. ఎక్కడ అభివృద్ధి లేదు, ఎక్కడ సంక్షేమం లేదు. ఈరోజు మహానాడులో మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు, ఈ సంవత్సరం కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలని తీసుకెళ్ళాం,
అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోయాం. చెప్పనే కూడా చేసామంట. ఏం చెప్పలేదు, చెప్పినట్టే ముందు చెప్పయ్యా. నువ్వు హామీలుగా బాండ్లు ఇచ్చావు, ఇంటింటి కాడికి వెళ్ళి బాండ్లు ఇచ్చావు. బాండ్లు ఇచ్చి నీ సంతకాలు పెట్టి బాండ్లు ఇచ్చి, మరి ఆ బాండ్ల పరిస్థితి ఏంటి? ఈ సంవత్సరం 12 నెలలు అవుతుంది. 12 నెలలు నువ్వు ఏం సంక్షేమ నువ్వు ఇచ్చిన కార్యక్రమం, ఇచ్చిన ఆ వాగ్దానాలు ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చావు? అది చెప్పు. కానీ ఎన్నో సంక్షేమ పథకాలు మేము అమలు చేశాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటున్నాం. ఏం అభివృద్ధి కార్యక్రమం చేశావు? 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పావు. ఏమిచ్చావు? ఒక్కరికన్నా ఉద్యోగాలు ఇచ్చావా? ఉండే ఉద్యోగాల్ని ఊడబెరికావు నువ్వు. ఈరోజు వాలంటీర్లుగా సుమారుగా 2.5 లక్షల మంది. ఏం చెప్పావు వాళ్ళని ఎన్నికల ముందు? నేను అధికారంలోకి వస్తే మీకు జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తున్నాడు, నేను 10,000 ఇస్తాను, మీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తావు అని చెప్పి వాళ్ళందరినీ కూడా నమ్మబలికావు. వాళ్ళందరినీ కూడా నువ్వు వాడుకున్నావు ఎలక్షన్లో. వాళ్ళందరినీ కూడా పాపం ఆశపడి ఇప్పుడు 5,000 వస్తుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే 10,000 రూపాయల నెలలో మాకు జీతం వస్తుందని చెప్పి ఆశపడి వాళ్ళందరూ కూడా నీకు ఓట్లు వేశారు. ప్రజల చేత చెప్పి ఓట్లు వేయించారు. ఎందుకంటే మా నాయకుడు వాలంటీర్లకు అంత పెద్దపీట వేశాడు. ఎందుకంటే ఏ సంక్షేమ పథకాలు కూడా వాళ్ళ ప్రజలకు అందియాలంటే కార్యకర్తలకు ఎక్కడా వాళ్ళ ప్రమేయం లేదు. వాలంటీర్లు, సచివాలయంలో పనిచేసే సెక్రటరీలు వాళ్ళు నిర్ధారిస్తారు ఎవరు బెనిఫిషరీస్ అని చెప్పి, ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అని. ఆ రకంగా ఆ వాలంటీర్స్ ఎవరైతే వాళ్ళు తీసుకుని వాళ్ళ అప్లికేషన్స్ ఫిల్అప్ చేసి తీసుకెళ్తారో మరి వాళ్ళకందరికీ కూడా ఈరోజు సంక్షేమ పథకాలు అన్ని కూడా అందాయి. మరి ఆ దిశలో వాలంటీర్ల యొక్క ప్రమేయం కొద్దిగా ఉంటుంది ఓటర్ల మీద. మరి అవన్నీ కూడా 10,000 రూపాయలు వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయించారు. మరి ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏం మాట మార్చావు? వాళ్ళని మోసం చేయలేదా? మరి ఈ రకంగా నువ్వు ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు, ఉన్న ఉద్యోగాల్ని పీకేశావు, అన్ని వ్యవస్థల్ని నాశనం చేశావు. నువ్వు ఈరోజు చేస్తుంది ఏంటంటే కేవలం ఒక అరాచక పాలన, ఒక కక్ష సాధింపు అంతే. ఎవరు మా నాయకులకు, మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయాలా, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలా, వాళ్లకు జైలు పాలు చేయాలి, వాళ్ళ కుటుంబాలకు ఇబ్బంది పెట్టాలి. ఇదే నువ్వు ఈ సంవత్సరం కాలంలో చేసింది. కడప జిల్లా అంటే వైఎస్ఆర్ అడ్డాగా ఈ రోజున టీడీపీ అడ్డా అనేది లోకేష్ గారు చెప్తారు. నిజంగా టీడీపీ అడ్డా అంటారా? ఈ మహానాడు సక్సెస్ ఒక ఉదాహరణ చెప్తారు. నిజంగా ఇది టీడీపీ అడ్డా అని ఏదో వాళ్ళు పచ్చ తరుణాలు కట్టేసినంత మాత్రాన, డబ్బులు ఉన్నాయని చెప్పి ఫ్లెక్సీలు కట్టేసినంత మాత్రాన మరి ఈ ప్రాంతం వాళ్ళ అడ్డా కాదు. ఈ అడ్డా, ఈ రాయలసీమ గడ్డ అనేది అది ఒక్క వైఎస్ కుటుంబానికి అడ్డా. ఎందుకంటే ఈ ప్రాంతానికి మేలు చేసిన వ్యక్తి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే. ఎందుకంటే ఈ ప్రాంత రైతులకందరికి కూడా మేలు చేయాలి, ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలి అని చెప్పి ఆనాడు మరి ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని 11,000 సామర్థ్యం ఉన్న హెడ్ రెగ్యులేటర్ని 44,000కు పెంచిన వ్యక్తి మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రాంతం అంతా కూడా అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ వర్షాలు నమోదైతేనే, వర్షాలు పడితేనే పంటలు పండే ప్రాంతం ఇది. మరి ఆ ప్రాంతానికి మరి కృష్ణా నుంచి నీళ్లు తీసుకోవాలి, కృష్ణాని పెన్నాలు అనుసంధానం చెయ్యాలి అనే ఒక మంచి ఆలోచనతో మరి రాయలసీమకు కృష్ణా నీళ్లు తీసుకురావాలని చెప్పి ఆ రోజు మరి ఆ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని దాని సామర్థ్యాన్ని పెంచిన నాయకుడు ఒక రాజశేఖర రెడ్డి గారు. మరి ఆనాడు అనేక మంది ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి ఉమామహేశ్వరరావు గారు అయితేమి, అనేక మంది సొంత కాంగ్రెస్ పార్టీలో కూడా వ్యతిరేకించినా కూడా ఎస్ నేను చేసేదే నా ప్రాంతానికి, నా ప్రాంత వాసులందరూ కూడా నన్ను మోస్తున్నారు రాజకీయంగా, ఆ ప్రాంతానికి మేలు చేయాల్సిన బాధ్యత మరి ఆ గడ్డపైన పుట్టిన దానికి నాకు ఎంతో ఖచ్చితంగా నేను చెయ్యాలి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఆ జలయజ్ఞం ద్వారా మరి ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయడం జరిగింది. అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేయడం జరిగింది. తద్వారా ఈరోజు వైఎస్ కుటుంబానికి, ఈ ప్రాంత వాసులందరూ కూడా ఆయన మరణాంతరం ఈరోజు ఆయనకంతా కూడా గుండెల్లో పెట్టుకుని ఉన్నారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని. మరి ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా వైఎస్ కుటుంబానికి మరి వాళ్ళు రుణపడి ఉండారు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి తండ్రి ఏదైతే కొనసాగించారో
దాన్ని ఏదైతే తర్వాత ఆయన మరణాంతరం ఆగిపోయిన ప్రాజెక్టులను కూడా ముందుకు తీసుకెళ్లారు. మరి ఈరోజు గండికోటలో ఈరోజు 26 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మరి ఇవన్నీ కూడా ఈ జిల్లా ప్రజలు కానీ రాయలసీమ ప్రజలు ఎవరు మర్చిపోరు. కడపకు సాగునీరు ఇచ్చింది టీడీపీ మాత్రమే అని చెప్పి చంద్రబాబు చెప్తారు బాహాటంగి మహానాడులో. నిజంగా కడప జిల్లాకి సాగునీరుకి కానీ తాగునీరు ఇచ్చేటువంటి వ్యక్తి టీడీపీ అంటారా, చంద్రబాబు నాయుడు? చూడండి, చంద్రబాబు నాయుడు అనేది వ్యక్తి, మరి ఒకసారి రాజశేఖర రెడ్డి గారు మన అసెంబ్లీ సమావేశాల్లోనే చెప్పడం జరిగింది. మరి ఆయనకు ఒక మునీశ్వరి యొక్క శాపం ఉందంట. మరి ఆయన ఏనాడు కూడా వాస్తవాలు నిజాలు మాట్లాడాడు, ఎప్పుడు కూడా అబద్ధాలే అసత్యాలే మాట్లాడతాడు. మరి ఏనాడు ఆయన నిజం మాట్లాడతారో మరి ఆ రోజే మరి ఆయన తలకాయ 1000 ముక్కలు అవుతుందంట. అది ఒక మునీశ్వరి శాపం ఉందండి. అందుకే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నిజం అనేది మాట్లాడు, కేవలం అసత్యాలు మాట్లాడతారు, ప్రజలను మభ్యపెట్టాడు. ఆయన ఏంటంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు అదే పనిగా అదే రిపీటెడ్గా చెప్తే ప్రజలు నమ్ముతారనే ఒక సిద్ధాంతం, గ్లోబల్స్ ప్రచారం అంటారు. గ్లోబల్స్ని ఆదర్శంగా తీసుకొని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అదే తరహాలో ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్పి అది నిజమని ప్రజల చేత నమ్మించేగల అంటే సామర్థ్యం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అదే తరహాలో మరి ఈరోజు ప్రజల్ని కూడా మభ్యపెట్టి, ఎందుకంటే ఆయన పరిపాలన చూసిన తర్వాత కూడా మరి మరొకసారి ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారంటే మరి ఏ స్థాయిలో ఆయన ఏదైతే అబద్ధాలని నిజాలుగా ప్రజల్ని నమ్మబలికాడో మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అసత్యాలే. మరి ఈ ప్రాంతానికి ఆయన చేసింది ఏమీ లేదు, ఆయన ఒరగబట్టింది ఏమీ లేదు.